అసలు ఈ సినిమాని యాక్చువల్‌గా ఆఫ్టర్ టీజర్ లాంచ్ తర్వాత హాట్‌స్టార్ వాళ్ళు కాల్ చేశారు. దే ఓకే. వాంటెడ్ టు సీ ఇఫ్ ఓటీటీ రైట్స్ వర్ ఓపెన్. ఓకే. ఓకే. ఓపెన్ అని. దే ఈవెన్ మెట్ వెంట్ టు హాట్‌స్టార్ అండ్ కేమ్ బ్యాక్. దే సెడ్ దే విల్ వాచ్ ద ఫిల్మ్ అగైన్. కానీ మాది ఆల్రెడీ ఓటీటీ ఈస్ డన్ బై దట్ టైమ్. అంటే నాట్ అబౌట్ క్లోజింగ్ ద డీల్ కైండ్ ఆఫ్. బట్ ఇప్పుడు ఆ 'జై జై జై హే' అనే సినిమాని వాళ్ళు కొంచెం హోల్డ్ చేసేలాగా దాని వరకు ఎంత అది పాసిబిలిటీ? అది ఇట్స్ నాట్ ఇన్ దేర్ హ్యాండ్స్. ఇట్ హ్యాస్ టు గో టు ఓకే. బాంబే అండ్ ఆల్. ఇక్కడ ఉన్న వాళ్ళ చేతిలో లేదు. విల్ గివ్ ఇట్ ఎ ట్రై. ఆ రిలీజ్ టైంకి ఏమైనా ఆపుతారా అని. ప్రయత్నం అయితే చేస్తున్నాం. చేయాలి. యాహ్! ఎందుకంటే ఆల్రెడీ అవైలబుల్ ఉంది అన్న ఒక మైండ్ సెట్ ఉన్నారంటే అవును. ఖచ్చితంగా థియేటర్‌లకి టర్న్‌ఔట్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనే కైండ్ ఆఫ్ ట్రూ. ట్రూ. థాట్ ట్రూ. ప్రాసెస్ వచ్చేస్తది. సీ ఎట్ ద ఎండ్ ఇట్స్ ఇప్పుడు ఇఫ్ యూర్ సీయింగ్ ఎ డబ్బింగ్ ఫిల్మ్ ఇట్స్ ఆల్వేస్ ఎ డబ్బింగ్ ఫిల్మ్ అండి. ఓకే. అండ్ ఇఫ్ యూర్ సీయింగ్ ఎ జెన్యూన్ అటెంప్ట్ మేడ్ 2 ఉన్నాయంటే నువ్వే మన తెలుగోళ్ళు ఎవరు చూస్తారు? డబ్బింగ్ సినిమా కన్నా రెగ్యులర్‌గా ఉన్న మన తెలుగు అథెంటిసిటీయే చూడాలనుకుంటారు కదా! ట్రూ. ఐల్ మేబీ దట్ అడ్వాంటేజ్ వస్తదేమో. లెట్స్ సీ. ఆల్రెడీ చూసేసినోళ్ళకి ఇట్ విల్ బి ఎన్ ఎఫెక్ట్. చూడనోళ్ళకి ఇఫ్ దే డిడ్న్ట్ సీ ఇట్ దే విల్ సే దట్ అరే! మందే వస్తుంది కదా! మందే చూద్దాంలే అనుకుంటారు. చూడనోళ్ళ వరకు. దట్ ఈస్ వాట్ ఐ వాస్ థింకింగ్. వన్ ఆఫ్ మై తెలిసినోళ్ళని అడిగితే అరే! ఏంట్రా ఈ సినిమా వస్తుంది ఏం చేస్తావంటే వస్తుంది కదా! మందే చూద్దాము అనేవాడు. బికాస్ ఈజ్ మై ఫ్రెండ్ కాబట్టి అలా ఉండుండొచ్చు. ర్యాండమ్‌గా ఔట్ సైడ్ పర్సన్స్‌ని కూడా అడిగామనుకో దే సెడ్ మనది మనం చేస్తున్నాం మనమే చూద్దాంలే ఓకే. బట్ అంటే ఎందుకు వై 'తరుణ్ భాస్కర్'? ఫర్ ద ఫిల్మ్. ఆ! సో 'తరుణ్‌లో' నేను ఒక సినిమా చేశాను. 'మీకు మాత్రమే చెప్తానా' హ్మ్. ఆహ్, మీకు దట్ మాత్రమే 'మీకు చెప్తా. మాత్రమే చెప్తా.' సో అందులో తరుణ్ కామెడీ టైమింగ్ వాస్ ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్. బాగా వేశారు. అది చూసి ఐ థాట్ తరుణ్ ఈ సినిమా వుడ్ బి పర్ఫెక్ట్ బికాస్ ఆఫ్ ద కామెడీ టైమింగ్. తరుణ్ హ్యాస్ చాలా మంచి కామెడీ టైమింగ్ ఉంటది. ఓకే. ఓకే. అప్పుడు నాకు అనిపించింది నేను రీమేక్ రైట్ కొన్నప్పుడే ఐ హాడ్ 2 పీపుల్ ఇన్ మైండ్. వన్ ఈస్ తరుణ్ ఫస్ట్ పర్సన్ ఈస్ తరుణ్ అండ్ ద సెకండ్ పర్సన్ వాస్ సత్య. ఓకే. ఓకే. కానీ తరుణ్‌కి చెప్పంగానే దట్ వాస్ ద ఫస్ట్ మీటింగ్. ఓకే. నేను 35 షూట్ జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు 'కీడాకోల' షూట్ వాస్ హ్యాపెనింగ్. హ్మ్. ఓకే. సో 35లో 'కీడాకోల'లో కావాలి. హి వాంట్స్ ద డేట్. సో మేము తిరుపతిలో షూట్ చేస్తున్నాము. తరుణ్‌కి 1 డే ఆయన కావాలి అంటే నేనన్నాను, తరుణ్‌తో నాకు అపాయింట్‌మెంట్ ఇప్పించు. నేను ఆ కిడ్‌ని నేనే తీసుకొస్తానని. దట్ ఈస్ హౌ ఐ మెట్ తరుణ్. ఆ రోజు నేను చెప్పా. ఐ హావ్ థిస్ రీమేక్ రైట్స్. యాహ్! మీరు యాక్ట్ చేస్తే బావుంటది అంటే, తరుణ్ సెడ్ నేను రీమేక్ కానీ చేస్తే ఈ ఒక్క సినిమానే చేద్దాం అనుకున్నాను. సో ఇట్ ఆల్ అలైన్డ్. ఓకే. ఓకే. ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఫిల్మ్ విచ్ నీడ్స్ టు బి టోల్డ్ టు మెయిన్‌గా మన ఆహ్, రీజనల్ ఆడియన్స్. విలేజెస్, రీజనల్ ఆడియన్సెస్‌కి వాటందరికీ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఓకే. ఇప్పటికి కూడా వాళ్ళు చూసారో చూడలేదో నాకు తెలీదు గానీ, చూడనోళ్ళందరికీ ఇఫ్ చూస్తే దే విల్ హావ్ సమ్ చేంజ్ వాళ్ళలో గూడా. మనుషుల్లో అదే అబ్బాయిల్లో గాని, అమ్మాయిల్లో గాని ఆ చేంజ్ ఏమన్నా వస్తదేమో అనే ఒక చిన్న ఆశ అంతే. ఓకే. అంటే ఇది వుమెన్ ఎంపవర్‌మెంట్ ఇవన్నీ గూడా ఇప్పుడు రెగ్యులర్ కైండ్ ఆఫ్ టాపిక్స్ అయిపోయినాయి. ఇట్స్ నాట్ లైక్ కైండ్ ఆఫ్ హ్మ్. అవేకెనింగ్ కైండ్ ఆఫ్ ఒక అప్రోచ్ లేదు ఆడియన్స్ కరెక్ట్. సైడ్ నుంచి కూడా. బికాస్ ఆఫ్ మల్టిపుల్ ఫిల్మ్సా లేదంటే ప్రెజెంట్ సొసైటీలో జరుగుతున్న డిస్కషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూస్ దీనివల్ల తెలీదు గానీ దే ఆర్ బ్యాక్ టు బ్యాక్ కొంచెం ఉండడం వల్ల. సో ఇది రిలేటబిలిటీ ఉంటుందా? ఎంతవరకు అనేది అంటే ఒక రిలేటబిలిటీ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అండ్ ఒక కైండ్ ఆఫ్ ఒక యాస్పిరేషనల్‌గా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఈ సినిమా? సీ ఇట్స్ మోర్ లైక్ ఇట్స్ వెరీ రిలేటబుల్. యూ విల్ కనెక్ట్ టు ద క్యారెక్టర్స్. ఓకే. దేర్ ఆర్ 2 ఫ్యామిలీస్ ఇన్ ద ఫిల్మ్. ఇద్దరు ఫ్యామిలీస్‌కి యూ విల్ కనెక్ట్ టు దెమ్. ఓకే. మన ఇంట్లో జరుగుతున్నట్టే జరుగుతుంది. వి మేడ్ ష్యూర్ దట్ హ్యాపెండ్. ఒక అది అది తీసుకురావాలనే దానికోసం చాలా ప్రయత్నించాం. ఓకే. అబ్బాయి సైడ్ గాని, అమ్మాయి సైడ్ గాని ఎలా ఆలోచిస్తారు ఇంట్లో వాళ్ళు. ఓకే. ఒక అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఎలా పెంచుతారు పేరెంట్స్. ఎంత ఫ్రీడమ్ ఉంటది. ఒకే ఇంట్లో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటే, బ్రదర్‌కి ఎంత ఫ్రీడమ్ ఉంటది, అదే సిస్టర్‌కి ఎంత ఫ్రీడమ్ ఉంటది. ఓకే. అది చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్‌లో చూపిచ్చాం. ఓకే.